హాయ్ అండి. నేను మీ ప్రొజెక్షన్ ట్రేడర్ తెలుగు. చాలామంది అడుగుతున్నారు, మనము లైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఆ లైవ్ అనేది దేని బేస్ మీద ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. మనకు సింపుల్ అండి. మన ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. మా ఇండికేటర్ బేస్ మీద మనం లైవ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డైలీ డ్యామ్ షూర్గా ఇప్పుడు చూడండి, చిన్న చిన్న పాయింట్స్ అంటే మనం 10-20 పాయింట్స్ క్యాప్చర్ చేస్తూ ఎండ్ ఆఫ్ ద డేకి ప్రాఫిట్లో ఉండడం కోసం ట్రై చేస్తాము. దీన్ని మామూలుగా మీరు ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా కూడా చేసుకోవచ్చు. ఏమంటే ఇప్పుడు ఫండ్ అకౌంట్ అంటే ఇప్పుడు ఫండ్ కావాలి అనుకుంటే మీ ఫండ్ అయినా పెట్టుకోవచ్చు. లేదు ఎవరైనా ఫండెడ్ అంటే ఇప్పుడు కొంతమంది మేము చేయలేము, మేము ఆఫీస్కి వెళ్తాము అలా అనుకున్న వారికి మీరు మీరు మాట్లాడి మీరు అకౌంట్ అయినా తీసుకొని హ్యాండిల్ చేయొచ్చు. లేదు అంటే మీ ఫండ్సే మీరు వేసుకొని మీరు చేయొచ్చు. మాకు కూడా కొన్ని అకౌంట్స్ ఫండ్స్ వస్తుంటాయి. మేము మాకు పర్సన్స్ లేనప్పుడు మనం అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అది మనము వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి జాబ్స్ అనమాట. ఇంకా మనము ఇంకా దీంట్లోకి వస్తే ట్రేడ్లోకి వస్తే మనము ఏ విధంగా ట్రేడ్స్ ఇస్తామంటే గూగుల్ మీట్ లైవ్ అయితే పెట్టుకొని లైవ్లో మనం ఎంట్రీస్ అయితే చెప్తామన్నమాట. ఇప్పుడు సపోజ్ మనకు మార్నింగ్ ఈరోజు మనకు మార్కెట్ అయితే ఫుల్గా ఫాల్ అయినప్పుడు మనం మార్నింగ్ ఇచ్చిన ట్రేడ్స్ని ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం మార్నింగే యాక్చువల్గా ఇక్కడైతే ఎంట్రీ తీసుకోవాలి. ఫస్ట్ మనం 10-15 మినిట్స్ని వదిలేస్తాం. అంటే మనము ఇక్కడ వరకు ట్రేడ్ వదిలేసాం అనమాట. 9:25, 9:30 ఇంచుమించు ఇక్కడ వరకు ట్రేడ్ వదిలేసాము. తర్వాత మనకి ఇక్కడైతే ట్రేడ్ రావడం జరిగింది. ఇక్కడ ట్రేడ్ వచ్చింది, వెంటనే మనకు స్టాప్ లాస్ అయితే కొట్టింది. మనం ఈ స్ట్రైక్ ప్రైస్ చేయలేదు, కొంచెం చిన్నది చేసాము. సపోజ్ ఈ స్ట్రైక్ ప్రైస్ చూపిస్తాను. చూడండి, ఈ స్ట్రైక్ ప్రైస్లో మనకి ఇక్కడ ఎంట్రీ రావడం జరిగింది. ఈ గ్యాప్లో ఇక్కడ తీసుకున్నాం ఎంట్రీ, అంటే ఈ క్యాండిల్లో కరెక్ట్ ఈ క్యాండిల్లో తీసుకున్నాము. వెంటనే మనకు స్టాప్ లాస్ అయితే రావడం జరిగింది. అంటే మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాము, ఈ క్యాండిల్లో మనకు స్టాప్ లాస్ అయిపోయింది. అంటే మార్నింగే లాస్ రావడం జరిగింది. తర్వాత మనం ఏం చేసాము, వెంటనే కాల్ సైడ్ వెళ్ళిపోయాం. ఎందుకంటే ఈరోజు మార్కెట్ అంతా మార్నింగే బుల్లిష్ లేకి టర్న్ అరౌండ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం నెక్స్ట్ ఎంట్రీ దొరికింది. సెకండ్ ట్రేడ్ మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. మార్నింగ్ మనకు 20 పాయింట్స్ లాస్ అయింది కాబట్టి మనం 20 పాయింట్స్ అయితే ఈ ట్రేడ్లో కంప్లీట్ చేసాం. సో లాభం లేదు నష్టం లేదు అన్నట్టు ఇక్కడికి నో ప్రాఫిట్ నో లాస్ అనమాట. మళ్ళీ మనం ఏం చేసామంటే ఇక్కడ ఇంకొక ట్రేడ్ తీసుకొని ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, మనకి ఇక్కడ క్యాండిల్స్ ఏవి మ్యాచ్ అవ్వలేదు. ఈ క్యాండిల్ ఒకటి మ్యాచ్ అయింది. అంటే మనం ఈ క్యాండిల్ బేస్ మీద ఎంట్రీ తీసుకొని ఈ క్యాండిల్ బేస్ మీద ట్రేడ్ తీసుకొని 10 పాయింట్స్ అంటే మనము బిగినర్స్కి 10 పాయింట్స్ ఇస్తాం. ఎందుకంటే కొంతమంది క్వాంటిటీ ఎక్కువ వేస్తారు. సో వాళ్ళ కోసం అంతా మనం 10 పాయింట్స్ ఇస్తాము. ఏదైనా స్పీడ్ మూమెంటం ఉంటే 20 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటాం. సో ఇక్కడ చూడండి, మనకు 10 పాయింట్స్ వెళ్ళింది. ఓవరాల్ హై చూసుకున్నా కూడా మనకి ఈజీగా 20 పాయింట్స్ అయితే వెళ్ళింది. బట్ అయితే ఈ ట్రేడ్లో మనం 10 పాయింట్సే బుక్ చేసాము. తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఒక ట్రేడ్ అయితే రావడం జరిగింది. ఇది స్టాప్ లాస్ కొట్టింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ మనం ఒక ట్రేడ్ అయితే ఇవ్వడం జరిగింది మన బై అండ్ సెల్ సిగ్నల్ బేస్ మీదనే. ఇక్కడ చూడండి, మనకి ఇంకా మార్కెట్ అయితే వెళ్ళలేదు. ఇంకా కంటిన్యూగా మొత్తం చూస్తే మార్కెట్ అయితే ఆ బయ్యింగ్ ప్రైస్లోనే ఉంది తప్ప మనకు ప్రాఫిట్ సైడ్ అయితే వెళ్ళలేదు. చూడండి, 7 పాయింట్స్ వెళ్ళింది. తర్వాత మళ్ళీ టర్న్ అరౌండ్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ వచ్చేసి తర్వాత మళ్ళీ ఏం చేసామంటే మార్కెట్ అంటే ఇప్పుడు కాల్ సైడ్ డౌన్ అయిపోతుంది అంటే పుట్ సైడ్ మార్కెట్ వెళ్తుంది అని చెప్పేసి పుట్ సైడ్ మార్కెట్లో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో ట్రేడ్ తీసుకున్నాము. ఇక్కడ 10 పాయింట్స్ బుక్ చేసాము. తర్వాత కొంచెం బ్రేక్ తీసుకున్నాం అనమాట. 11:30 to 12:30 కొంచెం వాల్టైల్ తక్కువ ఉంటుంది కాబట్టి బ్రేక్ తీసుకుంటాము. ఎవరైనా అప్పుడప్పుడే కొంతమంది లైవ్కి జాయిన్ అయితే వాళ్ళకు ఆ టైంలో కూడా ట్రేడ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ అయితే మేమైతే ఈరోజు 11:30 నుంచి 12:30 1 o'clock వరకు లేము. ఈ ట్రేడ్స్ అన్నీ వదిలేసి ఇక్కడ కంప్లీట్గా అరౌండ్ 1 o'clock అనుకుంటా ఈ గ్యాప్లో ఒక ట్రేడ్ తీసుకొని ఈ ట్రేడ్ని కంప్లీట్ చేసామన్నమాట. ఇక్కడ చూడండి, ఈ ట్రేడ్ అక్కడికి డే క్లోజ్ చేసేసాం అంతే. తర్వాత ఎటువంటి ట్రేడ్స్ తీసుకోలేదు. ఇక్కడికి
ఈ కంప్లీట్గా ఇక్కడ కూడా 10 పాయింట్సే బుక్ చేసాము, మళ్ళీ అది మనకి 20 పాయింట్స్ వెళ్ళింది. మేము ఎప్పుడు 10 పాయింట్సే ఫస్ట్ టార్గెట్ ఇస్తాము, ఎందుకంటే మనకు 10 అనేది ఖచ్చితంగా వెళ్తుంది. మన బేస్ మీద, మన ఇండికేటర్ బేస్ మీద ఒకవేళ మనకి ఎంట్రీ వచ్చిందంటే 10 అనేది ఖచ్చితంగా వెళ్తుంది. దాని తర్వాత ఎంత వెళ్తుంది అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ అనమాట. మీకు ఈరోజు మాకు వచ్చిన ప్రాఫిట్ను ఒకసారి చూపిస్తాను చూడండి. మనం ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నాము, మీకు ఇందాక చెప్తున్నాను కదా, ఇక్కడ మీరు చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. మార్నింగే ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ తీసుకున్నాము, వెంటనే స్టాప్ లాస్ కొట్టేసింది. తర్వాత కూడా చూడండి, ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాము, ఈ ప్రైస్లో అమ్మాము. తర్వాత ఇది మల్టిపుల్ ఎంట్రీస్ పడింది, 2-3 టైమ్స్ ఎంట్రీస్ పడింది. బట్ అయితే ఇది కూడా మనం 1500 ప్రాఫిట్లో ఉండేవాళ్ళము, 2 టైమ్స్ లాస్ అవ్వడంతో అది కంప్లీట్గా లాస్లోకి వచ్చింది. తర్వాత మనకు ఈ ట్రేడ్ కూడా చూడండి, 91తో తీసుకున్నాము, 110తో అమ్మాము. ఇక్కడ చూడండి 170తో తీసుకున్నాము, 130తో. మ్యాక్సిమం చూడండి 91, ఇక్కడ మీరైతే చూడొచ్చు 170 into 130 13 పాయింట్స్ తీసుకున్నాము. ఇక్కడ 91 నుంచి 110 19 పాయింట్స్ తీసుకున్నాము. ఇక్కడ ఈ ట్రేడ్లో కంప్లీట్గా మనం కొంచెం పాయింట్స్ అయితే ఇచ్చాము. చూడండి క్వాంటిటీ కూడా ఒకసారిగా వేయలేదు, మల్టిపుల్ ఎంట్రీస్ వల్ల మీకు అది అలా చూపిస్తుంది. ఇక్కడ చూడండి 104 to 84. ఇక్కడ ఏమైందంటే మనం స్టాప్ లాస్ పెట్టాము, స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వకుండా జంప్ అయింది. ప్రైస్ జంప్ అవ్వడం వల్ల మనం 20 పాయింట్స్ ఇచ్చాము, ఎందుకంటే మనకి ఇక్కడ స్టాప్ లాస్ ఉన్నింది 11 పాయింట్స్ మట్టుకే. సో జంప్ అయింది, ప్రైస్ జంప్ అవ్వడంతో ఇంకా మనము దాన్ని రీఫ్రెష్ చేసుకొని అమ్మే లోపలనే మనకు 10-20 పాయింట్స్ అయితే లాస్ రావడం జరిగింది. 20 పాయింట్స్ ఎప్పుడైనా ట్రేడ్ ఉందంటే నేను ఎటువంటి పరిస్థితుల్లో ట్రేడ్ ఇవ్వను. తర్వాత ఇక్కడ చూడండి 89తో కొన్నాము, 110తో ఇచ్చాము, అంటే ఇక్కడ మ్యాక్సిమం 20 పాయింట్స్ అయితే బుక్ చేసాం. అంటే ఇది 20 పాయింట్స్ లాస్ని ఇది కవర్ చేసింది. తర్వాత ఇది ప్రాఫిట్లో ఉండేది లాస్కి వచ్చింది. తర్వాత ఎండ్ ఆఫ్ ద డే ఇవి మనకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. సో ఓవరాల్గా మన ప్రాఫిట్ వచ్చిందనో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మన ప్రాఫిట్. మనకు ఛార్జెస్ పోను 1500 అయితే మిగలచ్చు. సో ఇది 1 లాట్తో చేసింది. 1 లాట్కి కావాల్సిన క్యాపిటల్ 20,000 రూపీస్ పెట్టుకుంటే సరిపోతుంది. 1 లాట్తో మనం ఈ విధంగా ట్రేడ్స్ అయితే చేపిస్తామన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు మెసేజ్ చేశారనుకోండి, మనం అలైస్ బ్లూలో అకౌంట్ ఓపెన్ చేసుకున్నారనుకోండి, మీరు మా రెఫరల్ లింక్తో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే లైవ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎటువంటి డబ్బులు మాకు పే చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఈరోజు మనకు వచ్చిన ప్రాఫిట్ వచ్చిందని ఇది మీరు జస్ట్ చూడండి, పేజ్ కూడా రిఫ్రెష్ చేస్తాను. చూడొచ్చు, పేజ్ కూడా రిఫ్రెష్ చేశాను మీ ముందరే. మనము ఈ ట్రేడ్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఎవరైనా చేయాలనుకుంటే ఇప్పుడు నాకు దీంట్లో ఛార్జెస్ పోను, నాకు 1500 రూపీస్ అయితే మిగులుతాయి. ఈరోజు నాకు ఒక 2-3 ఎంట్రీస్ ఎక్స్ట్రా పడ్డాయి. నేను 4 ఎంట్రీస్ మించి తీసుకోను. ఈరోజు ఒక 2 ఎంట్రీస్ ఇక్కడ ఈ ట్రేడ్లో నాకు ఎక్కువ అయ్యాయి. ఒకటి స్టాప్ లాస్ కొట్టింది, మళ్ళీ మూమెంటం జరిగింది, మళ్ళీ నేను ఎంట్రీ వేశాను, మళ్ళీ ఒకటి టార్గెట్ ఒకటి స్టాప్ లాస్, అలా 3 టైమ్స్ ఇక్కడ నాకు 3 ఎంట్రీస్ వేస్ట్ అయ్యాయి. సో నాకు 6 ఎంట్రీస్ అయ్యాయి కంప్లీట్గా. నేను మామూలుగా అయితే 4 ఎంట్రీస్తోనే ట్రేడ్ అనేది కంప్లీట్ చేస్తాను. మీరు ఎవరైనా ఈ గూగుల్ మీట్లో లైవ్ జాయిన్ అవ్వి సబ్జెక్ట్ ఏమి దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు అలైస్ బ్లూలో మా రెఫరల్ లింక్తో అకౌంట్ ఓపెన్ చేసుకొని మాకు ఆ రెఫరల్ లింక్ ఐడిని మాకు సెండ్ చేశారంటే మేము వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాము. మీరు 15 డేస్ అలా ఆ గూగుల్ మీట్ లైవ్లో డెమో అకౌంట్తో, మనం డెమో అకౌంట్ చెప్తాము, ఆ డెమో అకౌంట్తో మీరు ట్రేడ్స్ అనేది తీసుకోండి. అప్పుడు మీకు ఓకే అనుకుంటే రియల్ మనీ పెట్టుకొని మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు మెసేజ్ చేశారంటే మన రెఫరల్ లింక్ని అయితే సెండ్ చేయడం జరుగుతుంది.